జేఈఈ మెయిన్స్ 2025 రిజల్ట్స్ డేట్ వచ్చేసింది. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్. ఫైనల్‌గా రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ర్యాంక్స్ ఎప్పుడు వస్తున్నాయనే అప్డేట్ అయితే మనకొచ్చేసింది. ర్యాంక్స్ అండ్ రిజల్ట్స్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్‌గా చెప్తాను. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోలోకెళ్ళినట్టయితే ఫైనల్ అటెంప్ట్ తర్వాత ర్యాంక్స్ అనౌన్స్‌మెంట్ అంటే సీజన్ 2 ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక ర్యాంక్స్ ఎప్పుడు ఇస్తారో అనే ఇన్ఫో కూడా వచ్చేసింది. ఆర్టికల్లో క్లియర్‌గా డేట్ మెన్షన్ చేశారు. ఎన్టీఏ ఏప్రిల్ 17th లేకపోతే ఆ లోపు ఆల్ ఇండియా ర్యాంక్స్ అనౌన్స్ చేస్తుంది. కేటగిరీ వైస్ కట్ ఆఫ్ స్కోర్స్‌ని డిసైడ్ చేస్తారు. ఆ ప్రకారం టోటల్ 2.5 లాక్ స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు అడ్వాన్స్డ్ ఎగ్జామ్‌కి. సో మనకి అఫీషియల్‌గా చెప్పిన డేట్ ఏప్రిల్ 17th, కాకపోతే ఆ లోపు బట్ మెయిన్‌గా చూడాల్సిన పాయింట్ ఏంటంటే జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ డేట్ ఏప్రిల్ 23rd అని ఎన్టీఏ అఫీషియల్ సైట్లో ఇచ్చేశారు. యూజువల్లీ ఎవ్రీ ఇయర్ జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ సేమ్ డే ఆర్ 1 డే బిఫోర్ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్‌కి రిలీజ్ చేస్తారు. సో రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 23rd అంటే ఆర్టికల్లో ఏప్రిల్ 17th చెప్పడం వల్ల 17th నుంచి 22nd మధ్య ఎప్పుడైనా రిజల్ట్స్ వస్తాయి. ర్యాంక్తో పాటు మీకు సీట్ రావడానికి ఎలిజిబుల్ అయ్యే కాలేజెస్ లిస్ట్ కూడా తెలుస్తుంది. సో ప్రయారిటీ లిస్ట్ రెడీ చేసుకోవాలి, సర్టిఫికెట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ షుడ్ బి రెడీ. ఫైనల్గా చెప్పాలంటే జేఈఈ మెయిన్ రిజల్ట్స్ ఏప్రిల్ 17th నుండి 22 మధ్య ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. ఫిక్స్డ్ డేట్ అండ్ టైం వచ్చేసాక ఇమీడియట్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.